ఆ హిమక్రీములు. ఓహోహోహోహోహో! నా బొంద క్రీములు. ఆ భవిష్యవాణి దొరకపోతే మీరు నేను ఓ బండి మాట్లాడుకుని ఐస్ క్రీములని అమ్ముకునవలసి వచ్చును. యముండా గోల్డ్ సచ్చితే బొక్. ఓహో అకట ఇంగ్లీష్ ఒకటి. ఆ రమ్ము పుడతారం. ఏంటి రమ్ము కావాలా? నువ్వు మందు కొడతావా? యముండా నేను మానవుండా. పుడతా నీ వద్దనున్న భవిష్యవాణిని మర్యాదగా మాకు ఇచ్చి అక్కుంబక్కు ఇవ్వను. యముండా అర్భకుండమని దాలిపడుతుండా కొండ కూర్చున్నావు. ఆ భవిష్యవాణిని నాకు ఇవ్వకూడదు. ఈ గదాఘాతముచే నీ తల 1000 వరకలు గావించేదా. అది ఆ పని చెయ్యి. అప్పుడు పుస్తకం ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు. కొట్టు, చూస్తావేటి కొట్టు. ఆహా మానవా ఎంత చిక్కు పెట్టినావురా. ప్రభు వీడు దేవాంతకుడు మనవిడిలా ఉన్నాడు. నేను ఇచ్చకములాడి వ్యవహారము చక్కబెట్టదను. పుత్ర ఆ పుస్తకం లేనితో మా బ్రతుకు భూలోకం అయిపోవు. దయచేసి ఆ పుస్తకం ఇచ్చేవేము. ఇస్తే నాకేంటి లాభం? ఇస్తే నాకేంటి లాభం అంటున్నాడు ప్రభు. వరములిచ్చదమని చెప్పు. వాళ్ళు వరాలిస్తానంటున్నారు. అయితే నా తల్లి ప్రాణాలు ఎప్పటికి తీసుకెళ్ళని మాట ఇవ్వను. అంతే కదా, అంతే. అది మా చేతిలో పని. ప్రభు మ్యాటర్ సెటిల్ అయిపోయింది. వాడు పుస్తకం ఇస్తానంటున్నాడు. కాకపోతే వాడి తల్లి ప్రాణాలు తమరు తీసుకెళ్ళనని మాట ఇవ్వాలట. ఆహా అది యమధర్మమునకే విరుద్ధము. ఇంకేదైనా వరము కోరుకొనమను. అది తల్లి ప్రాణంబు దక్క. మహాప్రభు సేమ్ డిఫికల్టీ మీరు సతీ సావిత్రి విషయంలో ఫేస్ చేశారు, గుర్తుందా? అక్కడ పతి ప్రాణం దక్క, పతి ప్రాణం దక్క, పతి ప్రాణం దక్క అన్నారు. మరి ఏమైనా జరిగిందా? ఏదైనాను కానిమ్ము తల్లి ప్రాణము దక్క. తల్లి ప్రాణము దక్క అంటున్నారు బాబు. అది తప్ప నాకేం అవసరం లేదు. బయలుదేరచ్చు. ప్రభు మ్యాటర్ మళ్ళీ కాంప్లికేషన్ లో పడిపోయింది. గట్టిగా అరవకండి ప్రభు, వాయిస్ పోతుంది. అవసరం మంది కదా, ఒక్క ప్రాణమేగా, ఇస్తే ఏం పోతుంది? చిత్రగుప్త ఏ వరమైనను ఇచ్చదను తల్లి ప్రాణము దక్క. అయితే ఒక పని చేయండి, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు వాడి కాళ్ళు పట్టుకోండి. లేకపోతే ఏమిటి ప్రభు, మీరు తల్లి ప్రాణం దక్క అంటారు, వాడు తల్లి ప్రాణం ఒక్కటే ఇస్తే సరిపోతుంది అంటాడు. ఈ మ్యాటర్ ఎలా సెటిల్ అవుతుంది? ప్రభు ఒక పని చేస్తే ఏమది? వాడి మాటల వలన వాడి తల్లి ఆయుర్దాయం తీరిపోయినట్లు తెలిసినది కదా. వాడి తల్లి ప్రాణములు తీసుకుని పోయినచో చచ్చినట్లు వాడు పుస్తకం కొని తెచ్చి ఇచ్చును. చిత్రగుప్త అది ధర్మ విరుద్ధము. ఆమె ఆయువు తీరిపోయిందన్న విషయము ప్రత్యక్షముగా మనము పుస్తకం నందు చూసి ఖాయము చేసుకునవలే. అంతవరకు ఆమె ప్రాణము కొనిపో అధికారము మనకు లేదు. అహో ప్రభు పుడత ఆ పుస్తకము ఇవ్వరా, నీకు రుణపడి ఉండేదని. ఇవ్వను. చిత్రగుప్త ఈ మానవుడు మొండికటము. వీనిని లాలించి బుజ్జగించి మోసగించి ఆ పుస్తకమును గ్రహించవలేను. ఆయన మన తక్షణ కర్తవ్యము. యు బోత్ అక్కుంబక్కు. ఇంత హిమక్రిమి తినమనుతున్నాడు. ఇంకెక్కడైనా సీక్రెట్ ప్లేస్ లో దాచి పెడతాం రారా. వద్దు, ఇక్కడైతే ఎవరికి డౌట్ రాదు, సేఫ్ గా ఉంటుంది. ఆహా చిత్రగుప్త ఆ మానవుని మోసగించుట ఎట్లు, భవిష్యవాణిని సంగ్రహించుట ఎట్లు? అదే ఫ్లాష్ అవటం లేదు ప్రభు. పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం. మా ఇంట్లో చాలా పేపర్లు పనికిరాని పుస్తకాలు ఉన్నాయి. ఎంత కొంటాం? కేజీ 3 రూపాయలండి. 3 అది చేసుకో. గిట్టదండి. నిజమే, నాకు గిట్టదులే. ప్రభు ఒక దివ్యమైన ఐడియా తట్టినది. అటునైనా విజృంభించము. పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం. కిలో 100 రూపాయలు, కిలో 100 రూపాయలు. కిలో 100 రూపాయల? ఇంకా నయం 10 రూపాయలకి ఇచ్చేసాను గాను. ఏ పుస్తకాలు అబ్బాయి అక్కడే ఉండు, పేపర్లు పుస్తకాలు తెస్తావు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. మానవా మాయోపాయములు మాకును తెలియనురా. ఆ 10 అమ్మా. 10 కిలోలు. అవును, 1000 రూపాయలు ఇచ్చే. జేబులో డబ్బులున్నాయి, తీసుకున్నాడు.
ఎంత కావాల్సిన తీసుకోండి, ఏం పర్లేదు, ఎక్కువ ఉంచేసుకోండి. రండి బాబు రండి, ఇదిగోండి. ఏంటివి? మరేం లేదు బాబు, మంచి ధర వస్తే మన ఇంట్లో ఉన్న పాత పేపర్లు పుస్తకాలు అన్ని అమ్మేసి. ఏంటి అవి కోనా? అవును బాబు, మొత్తం అన్ని చుట్ట పెట్టేశాను. కొంప ముంచావు. ఎంతసేపు అయింది వాడు వెళ్ళి? ఇప్పుడే మన వీధి బల్బు కూడా తిరుగుంటాడు. బాబు డబ్బు బాబు. సంచి వీడి దగ్గరికి వచ్చిందే, ఎలా ఇప్పుడు? అక్కుం పక్కు ఐడియా, ఫాలో మీ. ఇప్పుడు ఎక్కడికి పోతారా? వదలండి, నన్ను వదలండి. పదరా పోలీస్ స్టేషన్కి. ఓకే. సార్, వీడు గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నాం సార్. గంజాయి లక్షణంగా పుస్తకాలు అయితేను. నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం. నీలాంటి స్మగ్లర్లని బెగ్గర్లుగా చేసేంత వరకు నేను నిద్రపోను. ఏమన్నారు ఇందులో? పుస్తకాలు అంటే కథలు చెప్తున్నావా, స్టోరీలు? ఇవి పుస్తకాలా? అరే, పుస్తకాలు మాయమై ఇందులో కాకులు ఎలా వచ్చినాయి? నువ్వా? నేనే సార్. చావులు రాసి పెట్టుకున్న పుస్తకం పోయిందని చెప్పానే, అది దొరికింది. కానీ అది ఏంట్రా నీ పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చోళ్ళ ప్రవర్తించి స్మగ్లింగ్ చేస్తావా? ఏ రంజిత్ అంటే అబ్బా! నువ్వేంట్రా ఎవడన్నా కొట్టపోతే అమ్మా అబ్బా అంటాడు, నువ్వేంటి యమా అంటావేట్రా? అంటే నీ ఎర్రి మాటలు నమ్మేమాట. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయనే సార్ ప్రాణాలు తీసేది. అసలు ఏమనుకుంటున్నాడు మన గురించి? ఇక ఇప్పుడు కిల్లర్ని తీసుకొచ్చేసాడు. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుందంట? నమస్కారం ప్రభు. ధూమ్తత. ప్రభు, వీడు నన్ను కొట్టుతున్నాడు ప్రభు. వీడిని సలసలా కాగుతున్న నూనెలో వేయించదము ప్రభు. అటులనే 1,00,000 సూదులను ఎర్రగా కాల్చి వీడి శరీరంలో గుచ్చదము ప్రభు. అటులనే. ప్రభు, నాదొక మనవి ప్రభు. ఏమది? వీడి తల నరికి నాకిచ్చినతో బంతి వలె ఆడుకుందును ప్రభు. అటులనే అటులనే. ఏంటి సార్ అలా కుమిలి ఏడుస్తున్నారు? ఆ గురు శిష్యులు ఎవర్రా నన్ను నూనెలో వేయిస్తానని, సూదులతో గుచ్చి 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 చంపుతానని, నా తల నరికి ఆడి చేతిలో పెడితే బంతిలో ఆడుకుంటానంటాడేట్రా? అసలు నన్ను ఎవరుకుంటున్నారా వాళ్ళు? రైట్, ముందా శిష్యుని తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. ఇవాళ హాల్లో నేను తేలిపోవాలి. వెళ్ళండి. ఇప్పుడు ఎలాగుందిరా? హాయిగా మామూలుగా మబ్బుల్లో తేలుతున్నట్టుంది. మబ్బులా తేలుతున్నట్టుంది. వారిని అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? నిన్ను యముండా. ఏమైనా పట్టాలు లేకుండా ఉంటాయా? బుల్లెట్లు బుల్లెట్లే బాబు.
అయిపోయి ఓరి నాయనో. యముండ పద